వెల్కమ్ టు పూరలుకల్. హైదరాబాద్ అంటే భాగ్యనగరం, కానీ ఆ నగర శివార్లో ఒక విష వలయం పెరుగుతోంది. అది కేవలం చెత్త కుప్ప కాదు, భూగోళాన్ని ఉడికించేస్తున్న ఒక అగ్ని పర్వతం. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూసీఎల్ఏ ప్రొఫెసర్లు తేల్చిన నిజాలు వింటే ఎవరైనా షాక్ అవుతారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రపంచ దృష్టిలో ఒక ప్రమాదకర ప్రాంతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 700కు పైగా యార్డులను పరిశీలిస్తే అత్యధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న జాబితాలో మన జవహర్ నగర్ 4వ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే అర్థమైపోవాలి మనకి ఎంత ప్రమాదం పొంచి ఉందో. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు మిథేన్ వంటి విష వాయువులను అధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ ప్లేస్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ స్టాప్ మిథేన్ ప్రాజెక్టు కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికీ ఇక్కడ 1,40,00,000 టన్నుల చెత్తని రామ్కీ సంస్థ క్యాంపింగ్ చేసింది. దీనివల్ల ఇక్కడ ఎలాంటి సమస్య లేదని, చుట్టుపక్కల వారికి కూడా ఏమీ కాదని, ల్యాండ్ ఫిల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ప్రాసెస్ చేస్తున్నామని రామ్కీ చెప్తుంది. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇప్పటికే పలు స్టడీ రిపోర్టులు తేల్చగా, తాజాగా యూసీఎల్ఏ రిపోర్టులో బయటపడిన భయంకర నిజాలు అందరినీ కలవరపెడుతున్నాయి. మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్ నగర్ లో దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ 1994 నుండి చెత్త వేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో సిటీ నుంచి రోజు 2,500 నుంచి 3,000 టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్టే నిర్వహణ కూడా చేశారు. ప్రస్తుతం 8 నుంచి 10,000 టన్నుల చెత్త ఇక్కడికి చేరుతోంది. ఇప్పుడు ఇక్కడ 1,40,00,000 టన్నుల పాత చెత్త పేరుకుపోయింది. దీన్నంతా ల్యాండ్ ఫిల్ చేసి దానిపై మళ్లీ చెత్త డంప్ చేస్తున్నారు. దుండిగల్లో 2 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి చెత్త తరలిస్తున్నామని, 2,000 టన్నులను విండ్రో కాంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది కాకుండా రోజు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లో 2,000 టన్నులను ఉంచుతున్నారు. అంతా పోను 2 నుంచి 3,000 టన్నుల చెత్త మిగిలిండడంతో అంతా క్యాంపెయిన్ చేసినా చెత్త కుప్పపై వేసినట్టు సమాచారం. అంతా పోను 2 నుంచి 3,000 టన్నుల చెత్త మిగిలిండడంతో అంతా క్యాంపెయినింగ్ చేసి చెత్త కుప్పపై వేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇక్కడి చెత్త ఎంతలా పేరుకుపోయిందంటే సముద్ర మట్టానికి 414 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తైనది కావడం గమనార్హం. దీన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం పర్యావరణానికి ముప్పుగా పరిగణించింది. యూసీఎల్ఏ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రభుత్వ పరిశోధన విశ్వవిద్యాలయం. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఈ యూనివర్సిటీ చదువే కాకుండా సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను కూడా కనుగొంటుంది. పర్యావరణం, ఆరోగ్యం, టెక్నాలజీ, స్పేస్ వంటి రంగాల్లో లోతైన పరిశోధనలు కూడా చేస్తుంది. వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ కు కారణమయ్యే మిథేన్ వంటి వాయువు ప్రభావంపై స్టడీ చేస్తూ ప్రభుత్వాలకు పలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే వీరు 2025లో స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్ చేపట్టారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు శివారు ప్రాంతాల్లో కొత్తగా డంపింగ్ యార్డ్ల నిర్మాణాలకి సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు. ఒక్క దుండిగల్ ప్లాంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 12.5 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కొనసాగుతోంది. ఇక్కడకు డైలీ 800 టన్నుల చెత్త వెళ్తోంది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్యారా నగర్ లోని 152 ఎకరాల స్థలంలో 15 మెగావాట్ల కెపాసిటీతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. అయితే స్థానిక ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై కోర్టుకు వెళ్లడంతో పనులకు బ్రేక్ పడింది. ఇలా నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తలో కేవలం 2,000 టన్నుల చెత్త మాత్రమే జవహర్ నగర్ తో పాటు దుండిగల్ ఎనర్జీ ప్లాంట్ కి వెళ్తుంది. డైలీ 5,500 టన్నుల చెత్త జవహర్ నగర్ లో మిగులుతోంది. డంపింగ్ యార్డ్ చుట్టూ 80% పేద ప్రజలు ఉంటున్నారు. వారిలో అనేక మందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య గురించి మేము ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నాం. చెక్ పెట్టడానికి ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయే తప్ప పరిష్కారం చూపడం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా మిథేన్ విడుదల చేస్తున్న డంపింగ్ యార్డ్లు బ్రెజిల్, చిలీ దేశాల్లో 3 చొప్పున, భారత్, సౌదీ అరేబియా, టర్కీలో 2 చొప్పున ఉన్నాయి. కాలుష్యాన్ని గుర్తించడమే కాకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి అవసరమైన ఖచ్చితమైన డేటాను ప్రభుత్వాలకు అందించడం మా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం అంటున్నారు. డేటా స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆయా కేంద్రాల నిర్వాహకుల సాకులు చెప్పడానికి అవకాశం ఉండనే ఉండదు.